హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్‌లో ప్రతి ఒక్కరు చేసుకునేదే మామిడికాయ పప్పు. మరి దాంతో గంగవాయల కూర కూడా యాడ్ చేసి పప్పు చేసుకుంటే ఆ టేస్టే వేరు. మరి అదెలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక హాఫ్ కప్పు కందిపప్పు, ఒక గుప్పెడు శనగపప్పుని కడిగి 30 మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే గంగవాయల కూరను కూడా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 10-12 పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ కాస్త పులుపు తక్కువగా ఉందని 2 టమాటోస్ యాడ్ చేశాను. మీరు తీసుకున్న మామిడికాయ పుల్లగా ఉంటే టమాటోస్ అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పప్పు, కడిగి ఉంచుకున్న గంగవాయల కూర, అలాగే కట్ చేసిన మామిడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, అలాగే ఉప్పు, కాసంత పసుపు వేసి మీ కుక్కర్లో ఎన్ని వాటర్కి పప్పు ఉడుకుతుందో అన్ని వాటర్ పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడకబెట్టుకోండి. అంటే పప్పు బాగా మెత్తగా ఉడకాలన్నమాట. సో ఇప్పుడు పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు కాస్త పప్పు గుత్తితో కానీ ఇలా మ్యాషర్తో కానీ పప్పుని ఇలా మెదుపుకోవాలి. సో ఇప్పుడు పప్పులో పోపు కోసం అని చెప్పేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి కూడా వేసి అవి 2 బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని ఉడికించిన పప్పులో వేసేసుకొని కలిపేసుకుంటే కమ్మనైన గంగవాయల కూర మామిడికాయ పప్పు రెడీ. ఈసారి మీరు కూడా మామిడికాయతో పాటు గంగవాయల కూర కూడా యాడ్ చేసి ఈ పప్పును చేసుకోండి. ఈ రుచిని మీరు కూడా ఆస్వాదించి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.